ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. మరొకసారి జీసస్ ద వే మినిస్ట్రీస్‌కి మీ అందరికీ ఆహ్వానము. మరి ఈరోజు ఒక వాక్యముతో, ఒక వాగ్దానముతో మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాను. మిమ్మల్ని బలపరచగోరుచున్నాను. మరి ఈరోజు ప్రార్థన గురించి మనం నేర్చుకుందాము. ప్రార్థన బైబిల్లో చూసినట్లయితే ఎక్కడ మొదలైందో తెలుసా అండి? మరి ఆది కాండంలో ఆదాముకు పుట్టిన షేతుకు పుట్టిన ఏనోషు నుంచి మొదలైంది. మరి వాక్యం చదువుకుందాము. ఆది కాండము 4:26లో మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అట్టి కాలము నుంచి యెహోవా పేరిట ప్రార్థన చేయట ఆరంభమైనది అంట. మరి ప్రార్థన చేయటం అనేది బైబిల్లో ఆది కాండము నుంచి మనకి నేర్పిస్తుంది. మరి బైబిల్లో చూసినట్లయితే యేసుప్రభు కాలంలో కూడా మరి అన్నీ యేసుప్రభు ప్రార్థనతోనే మొదలుపెట్టినట్టుగా, ప్రార్థనతోనే స్వస్థత పరిచినట్లుగా, ప్రార్థనతోనే బోధ చేసినట్లుగా మనం చూస్తాము. కానీ ఈ కాలంలో మనం చూసినట్లయితే ప్రార్థనకి మనకి టైం లేదు, చాలా బిజీగా ఉంటాము. మరి ప్రాముఖ్యమైన సమయం మనము ఇవ్వలేకపోతాము, చాలా క్విక్ ప్రేయర్స్ చేస్తాము. కానీ క్రైస్తవులుగా, దేవుని వెంబడించే వారిగా మనం ప్రార్థనకి ప్రాముఖ్యమైన విషయము ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైనా పెద్దవారిని కలిసేటప్పుడు ఈ లోకంలో ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం కదండి. ఈవెన్ డాక్టర్ దగ్గర వెళ్ళి కలవాలన్నా కూడా వి నీడ్ అపాయింట్మెంట్. మరి దేవాది దేవుడు మరి ఈ లోకంలో సర్వము ఆయనకి పైన ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం అపాయింట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలా. అంటే మనము ఒక టైంని ఏర్పరచుకోవాలా ప్రార్థన చేయటానికి. మరి ఒక డిసిప్లిన్ లైఫ్ మనకు ఉండాలి. మరి బైబిల్ సెలవిస్తుంది ఎలా ప్రార్థన చేయాలంట, మనము ఎడతెగక అన్నిటి విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎడతెగక అంటే ఎప్పుడు మానక. మరి ఈరోజు చేసి రేపు మర్చిపోవద్దు, కొంచెంగా చేసి మరి విస్తారంగా ఆలోచించకూడదు. మరి ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడి సన్నిధిలో. మరి ప్రతిరోజు కూడా ఈ ప్రార్థనకి మనము సమయం ఇవ్వాలి. ప్రార్థనకి సమయం ఇస్తే అంట మరి సైతాన్ని ఓడించిన వాళ్ళముగా మనం ఉంటాము. కాబట్టి ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఎవరైతే అస్సలు ప్రేయర్ చేసుకోలేకపోతున్నారో, కొంచెం చేస్తున్నారేమో, చేయలేక భారము కలిగి ఉన్నారేమో, కానీ దేవుడు ఈరోజు మీ అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడు ఏంటంటే ప్రార్థనకి సమయం ఇవ్వండి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడమే. మరి దేవుడితో మాట్లాడడం అంటే ఆయన సన్నిధిలో అన్నీ మనము అప్పచెప్పుకోవడము. మరి ఆయన సర్వం ఎరిగిన దేవుడు, అన్నీ చూచుకునే దేవుడు. ఆయనకు చెప్పుకుంటే మనకి మరి అన్ని సమస్యలు తీర్చగలుగుతాడు కదా. నిజంగా ఆ ఒక తలంపుతో, ఆలోచనతో మరి ఒక మంచి సావాసము కలగాలని, మరి మాట్లాడాలని దేవుని సన్నిధిలోకి మనం వస్తాము. ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తాము. మరి ఉదయకాల సమయమైనా, మరి ఎట్టి మధ్యాహ్న కాల సమయమైనా, రాత్రివేళ సమయమైనా ప్రాముఖ్యమైన టైంని మనం దేవుడికి ఇచ్చి మరి ఆ టైంని మనం సద్వినియోగం చేసుకొని దేవుని నామంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తాము. మరి ఈరోజు నేను మీకు ప్రార్థన చేయకూర్చున్నాను. ఎవరైతే ప్రార్థనలో పడిపోయామో, ప్రార్థనలో ఇంకా ఎదగాలి, ప్రార్థన నేను ఇంకా చేసుకోవాలి, నాకు రావట్లేదు అన్నవారు నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను. మరి ఈ ఒక ప్రార్థన తర్వాత తప్పనిసరిగా మీ ప్రార్థన జీవితం ఎదుగుతుందని నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రం నైనా, గొప్ప దేవ, మహోన్నతుడా, ఈ అంశంని బట్టి మీరు మాతో మాట్లాడినారు తండ్రి. ప్రభా, అన్నిటి విషయాల్లో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఎడతెగక ప్రార్థన చేయమని మీరు మాకు నేర్పించారు యేసయ్య. ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన లేదు, లేకపోతే ప్రార్థన ఉన్నా మరి ఆ బలమైన ప్రార్థన, మరి వ్యక్తిగత ప్రార్థన లేదేమో తండ్రి. కేవలం ఆదివారమే ప్రార్థన చేస్తారేమో ప్రభా. ఆ పర్సనల్ రిలేషన్షిప్ వాళ్ళు కోల్పోయారేమో తండ్రి. ఈరోజు వాళ్ళని మీరు తాకండి, బలపరచండి. వాళ్ళ ప్రార్థన జీవితాన్ని మరలా వారికి తిరిగి ఇవ్వండి ప్రభువా. మీ మహిమని వాళ్ళు చూడను గాక ప్రభువా. ప్రభా, అంచెలంచెలుగా వాళ్ళని ఎదిగింపచేయండి. ప్రార్థనతోని సమస్తము సాధించుకునే కృపని వారికి దయచేయమని
తండ్రి వారిని నిండుగా దీవించమని ప్రతివారు విని ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్న వారందరినీ కూడా మీరు దీవెనతో నింపి మరి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనని విశ్వాసంతో పొందుకున్నామని నమ్మొచ్చు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్. విల్ మీట్ యూ అగైన్.